గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతున్నటువంటి పాట అమ్మ పాట. అమ్మ పాడే జోల పాట. మరి అమ్మ పాట టీం అంతా ఉన్నారు. మీరు ఈ పాట మొదట పాడుతున్నప్పుడు సురేందర్ గారు మీకు చెప్తున్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఈ సాంగ్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం. ఇది హిట్ అవుతుంది అని నమ్మినవాడు మా దాంట్లో ఎవడైనా ఉంటే తిరుపతి. డెడ్ స్లో ఉంటుంది అన్న, మదర్ సాంగ్ కదా, చాలా స్లోగా పోద్ది. చూద్దాం ఒక ప్రయత్నం, ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినావు కదా, మనం కూడా విజువల్ కూడా బాగా తీద్దాం అని చెప్పి. అన్న నేను మీ గురించి విన్నా, చాలామంది ఫోక్ సింగర్లను కూడా బహిర్గతం చేసిర్రు, బయటకు తీసుకొచ్చారు అని చెప్పేసి, ఇంతవరకు మీ పేరు బయటికి రాలేదు. దానికి కారణం ఏంది? కారణం ఏంటంటే ఎందుకు మీరు ఇంకా కూడా ఎలివేట్ కాలేకపోయారు? ఆశ్చర్యపోయినా నేను. దాన్ని ఈ తమ్ముడు విజువల్ అరేంజ్ చేస్తే పిచ్చెక్కిపోయింది. బాహుబలిలో అలాంటి ఇమేజ్ ఉంటుంది. తిరుపతి తీసినంత అందంగా హృదయంగా ఎవరు తీయలేకపోయారు. దాన్ని అవార్డు ఇవ్వచ్చు మన గవర్నమెంట్. సర్వసాధారణంగా కావాల్సింది తెలుగు మీద పూర్తి స్థాయి పట్టుంటే మీరు ఎట్లా ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనుకోరా మీరు? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి గత కొద్ది రోజుల నుంచి యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్నటువంటి పాట అమ్మ పాట. మరి అమ్మ పాట టీం మనతో ఉన్నారు. దాని రూపకర్త మిట్టపల్లి సురేందర్ గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా ఆ టీంని వెల్కమ్ చేద్దాం. అమ్మ పాట టీంకి కేఆర్ టీవీ స్వాగతం, సుస్వాగతం. మీకు కూడా స్వాగతం మేడం. ఫస్ట్ మీ నుంచే, మీరు ఈ పాట మొదట పాడుతున్నప్పుడు సురేందర్ గారు మీకు చెప్తున్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఎక్సైటెడ్. ఓకే, అంటే ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుంది అని ఊహించారా ఆ రోజు మీరు? అన్ఎక్స్పెక్టెడ్. అన్న హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ క్రాంతి. ఓకే, ఎట్లా ఈ సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? చేయలేదు. ఫస్ట్ ఈ సాంగ్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, పోతుంది అనుకున్నాం. అందరం ఫ్లాప్ లిస్ట్లోనే పెట్టుకొని పనిచేసినాం. ఇది హిట్ అవుతుంది అని నమ్మినవాడు మా దాంట్లో ఎవడైనా ఉంటే తిరుపతి డైరెక్టర్ ఇతనే. ఈ కెమెరామెన్ ఈయనే ఎడిటింగ్ ఈయన దగ్గర ఉండి చేయించిండు, మేకింగ్ అంతా ఈయన దగ్గర ఉండి చేసిండు. ఈయనకే పాట మీద ఫస్ట్ హోప్ కలిగింది. అది కూడా ఇంత హ్యూజ్ హిట్ ఇమీడియట్గా వస్తుందని కాదు, ఈ పాట హిట్ అయింది. బట్ డెడ్ స్లో ఉంటుంది అన్న, మదర్ సాంగ్ కదా, చాలా స్లోగా పోద్ది. కానీ పాట చాలా మోడర్న్గా ఉన్నది, చాలా స్టైలిష్గా ఉన్నది, క్యాచీగా ఉన్నది. చూద్దాం ఒక ప్రయత్నం, ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినావు కదా, మనం కూడా విజువల్ కూడా బాగా తీద్దాం అని చెప్పి ఫస్ట్ ఈ పాట హిట్ అవుతుంది అని నమ్మిన వ్యక్తి ఇతనే. అన్న నేను మీ గురించి విన్నా, మీరు ఈ పాట కాదు ఇంకా ముంగట చాలా పాటలు కూడా, అంటే చాలా మంది ఫోక్ సింగర్లను కూడా బహిర్గతం చేసిర్రు, బయటకు తీసుకొచ్చారు అని చెప్పేసి, ఇంతవరకు మీ పేరు బయటికి రాలేదు. దానికి కారణం ఏంది? కారణం ఏంటంటే జనాలు పాటను ఇష్టపడ్డారు, మేకింగ్ బాగుంది అన్నారు. కానీ నన్ను ఎందుకు మీరు ఇంకా కూడా ఎలివేట్ కాలేకపోయారు? నేను కూడా సురేందర్ అని చెప్పంగానే ఆ పాటలు చెప్తా ఉంటే, గతంలో జరిగిన పాటలు అని చెప్తా ఉంటే ఆశ్చర్యపోయినా నేను. ఒకవేళ ఇస్తే టూరిజం వల్ల అవార్డు ఇవ్వాలి తమ్ముడికి. అంతేనా? ఏం చేసిందంటేనే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి పాట బొగత వాటర్ ఫాల్స్ ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేసింది నేనే మా కల్చరల్ ఫీల్డ్లో, ఎవరికి తెలియదు. అది చూసి వచ్చి అక్కడ పాట చేద్దాం, విజువల్ బాగుంటుంది అని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకొని, అక్కడ పెండియాల ప్రభాకర్ గారు అని ఉంటారు టీచర్, అన్నకు అక్కడ స్కూల్ ఉంటుంది ఏటూరు నగరంలో. ప్రభాకర్ అన్నను అడిగి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని బొగత జలపాతం కానీ పట్టుకుపోయి చూసి వచ్చి, అన్న ఇక్కడ నాకు షూటింగ్కి ఏర్పాట్లు చేయాలంటే ఆ పాటకు అన్ని ఏర్పాట్లు చేసి నేను అక్కడ. దాన్ని ఈ తమ్ముడు విజువల్ అరేంజ్ చేస్తే పిచ్చెక్కిపోయింది. తెలంగాణ సమాజం అంతా పాగలైపోయారు. ఎంత బాగా చేసింది చూడండి. ఇతను పాట తీసిన తర్వాత బాహుబలిలో అలాంటి ఇమేజ్ ఉంటుంది, అలాంటి విజువల్స్ ఉంటాయి బాహుబలిలో. మళ్ళీ అంతకు ముందే అయినా చేసిండు. వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. ఆ తర్వాత చాలా మంది ఆ వాటర్ ఫాల్స్ దగ్గర పాట చేసిండు, కానీ తిరుపతి తీసినంత అందంగా హృదయంగా ఎవరు తీయలేకపోయారు. దాన్ని అవార్డు ఇవ్వచ్చు మన గవర్నమెంట్. ఈయనకి రైట్, చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేసిందని. మేడం, మీరు ఈ పాట సురేందర్ గారు మీకు చెప్పిన తర్వాత మీరు ఫస్ట్ తినతోనే పాడిచ్చారా లేకపోతే వేరే వాళ్ళతో పాడిచ్చారా? ఫస్ట్ ఈమెకే చెప్పి నేను క్యూ ట్రాక్ పాడి పెడతా, ఏ సింగర్ అయినా వస్తే విని పాడతారు అంతే. ఈమెతోనే, ఇంకా ఎవరిని ట్రై కూడా చేయలేదు. కాకపోతే అనుకున్నాం, ఏమనుకున్నాం అంటే పాట ఒక వాయిస్ చేంజ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇన్నిసార్లు వచ్చి పాడిపోయింది కదా, ఎందుకు చేయడం అని మళ్ళీ ఒక మాట ఆలోచించి ఈమె వాయిస్నే రిలీజ్ చేసి. మీరు ఉండేది లండనా
అబ్రాడ్లో ఉంటారా మీరు? ముంబై. ముంబై. లండన్ అని చెప్పిన అన్న? లండన్ ముంబై. ముంబై. ఓకే. నేను లండన్ పోతున్నా. మీరు లండన్ పోతున్నా అన్న. రైట్. ఓకే. 1 week 10 days దాకా. ఓకే. మీరు ముంబై అంటే తెలుగు ఫ్లూయెన్స్ ఉంటుందా మీకు? మాట్లాడడానికి వస్తుందా? తెలుగునే బట్ ముంబైలో లైక్ బోర్న్ అండ్ బాటప్స్. ఓకే. హిందీ. అంటే ఈ పాటలు పాడేటప్పుడు మామూలుగా సర్వసాధారణంగా కావాల్సింది తెలుగు మీద పూర్తి స్థాయి పట్టుంటే అనర్గళంగా పాడుతూ ఉంటారు. మీరు ఎట్లా ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనుకోరా మీరు? ఎక్స్పెరిమెంటే చేసినాం. కాకపోతే ఈమెకు తెలుగు వస్తేనే పాడుతుందని ఉండదు క్రాంతి. ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు. కేకే ఉండే, కార్తిక్ ఉండే, సిద్ శ్రీరామ్ కూడా తెలుగు రాదు కదా. నేను తెలుగులో నేను చెప్తా ఉంటే ఆయన ఇంగ్లీష్లో రాసుకొని పాడేది. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచి కాదు. బాలీవుడ్ సింగర్స్ అంతా మన దగ్గరికి మైగ్రేట్ అయ్యి వచ్చి పాడిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో లిటరేచర్ మనది ఇంగ్లీష్లో రాసుకొని స్పెల్లింగ్ అంతా పాడతారు. ఓకే. అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈమె ఇంత నేటివిటీకి కనెక్ట్ అయి పాడటం అనేది గ్రేట్ విషయం. మీరే ఆ పాటను మళ్ళీ ఒకసారి మా కేఆర్టీవీ ప్రేక్షకులకు వినిపియండి ఒకసారి, దాని తర్వాత మేడం పాడతారు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మ లాలన, ఊపిరి పోసే 100 నిండు దీవెన, కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ, సృష్టికి మూలం నమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మ, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. ఎక్సలెంట్ ఉంది అసలు, మీ వాయిస్ కూడా అది అడాప్ట్గా అనిపిస్తుంది. మీరు ఏ పాట పాడినా కూడా. మేడం అదే పాట మీరు పాడాలి మళ్ళా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మ లాలన, ఊపిరి పోసే 100 నిండు దీవెనా. ఎక్సలెంట్ అన్న అసలు నిజంగా. అసలు ఆ పాట నేనైతే దాదాపు మా ఇంట్లో కూడా పెడతా ఉన్నాం మేము టీవీలో. ఒక నీకు చెప్పిన నిన్ననే ఒక 50 నుంచి 100 సార్లు వినొచ్చు అని చెప్పేసి. అసలు బోర్ వస్తలేదు, ఆ పాట బోరే వస్తలేదు అసలు. దాంట్లో ఏమున్నది ఏందో. కాకపోతే దీంట్లో ఈ పాటలో బాగా కాంట్రవర్సీ అయిన అంశం ఏంటంటే డ్రెస్. మీరు నోటిఫై చేసుకున్నారా అది అవుతుంది అని? అవుతుంది అని కానీ అట్లా అనుకోలేదు. అది వాంటెడ్లీ చేసింది కాదు కదా. వాంటెడ్లీ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది అట్లే అనుకుంటాం. సహజంగా జరిగింది. అది షూట్ చేస్తున్నప్పుడు ఈమె డ్రెస్ చూస్ చేసుకుని అప్పటికి ఈమెని చాలా డ్రెస్సులు చేంజ్ అని చాలా డ్రెస్సులు మార్పించారు. బట్ అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా మీరు ట్రెడిషనల్ గా పెట్టారు కదా, అంటే ట్రెండీగా పెట్టారు కదా. ట్రెడిషనల్ గా ఒకవేళ శారీ కట్టుకొని పాట పాడుంటే బాగుంటుండే అని ఆలోచన అనిపించిందా మీకు? నాకు అట్లా అనిపించలేదు. నాకు ఎందుకు అనిపించలేదంటే ఈ పాట ఈ తరం వాళ్ళు వినాలి, రాబోయే తరం వాళ్ళు వినాలి, ఇంకో 20 ఏళ్ళ వరకు ఈ పాటను వినాలి, వీలైతే వింటూనే ఉండాలి, వింటారు కూడా. చూసినప్పుడు కూడా ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఈ పాట చూసినా కానీ వీళ్ళు అప్పుడే ఇంత మోడర్న్గా చేసింది ఏందనే ఫీలింగ్ అప్పటి తరానికి కూడా ఉండాలి. ఇప్పటి తరానికి అరే పర్వాలేదు వీళ్ళు కొంచెం అప్డేటెడ్గా చేసిండని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. అప్పుడే ఇట్లా ఒక ఇంత దూరం ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించి పాట అంటారు. అవును. మేకింగ్ మేకింగ్ మ్యూజిక్ కూడా నేను అన్ని విషయాలుగా జాగ్రత్త పడ్డది ఏంటి అంటే జనరేషన్ అంతా ఇది నాకు ఇప్పుడున్న అలవాటు కాదు.
నేను గద్దరన్న, గోరేటి వెంకన్న వీళ్ళతో పాటు వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళతో పాటు నేను వెనక పని చేసుకుంటూ వచ్చినా కదా, వాళ్ళ ముద్ర అది. నా ముద్ర ఒకటి ఉండాలి కదా, నా ముద్ర కూడా ఒకటి ఉండాలి అని తెలంగాణ పాట ఫోక్లో ఉన్న పాటను తీసుకొచ్చి వెస్ట్రన్లో పెట్టిన. అట్లా నేను చేసిన మొట్టమొదటి పాట V6 ఛానల్కి చేసిన. ఇసక తిన్నెలలో గౌరమ్మ తొలిల వేలుపు నీవమ్మ, పువ్వు పురుడు పోసిన జన్మ బ్రతుకు ప్రదాతవే బతుకమ్మ, అల్లి పూలు అందాల రవి కలట తామరలే నీ తనువు చీరలట, దేరనన దేరనన దేరన దేరనన 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 దేరనన, నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి, తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. 12-13 ఏళ్ల క్రితమే తెలంగాణ పాటను మోడ్రన్గా చేసి రిలీజ్ చేసిన. అప్పటి నుంచే నాకు మోడ్రన్గా చేయాలనే కోరిక ఉండే, కానీ మధ్య పాలిటిక్స్ అటువైపు ఇటు పోవడం వల్ల నేను పాటకు కొంచెం గ్యాప్ ఇచ్చిన. ఇప్పుడు రాగానే మళ్ళీ పాట చేస్తే కొంచెం మోడర్నైజ్గా చేయాలి, దీన్ని మనం ఇట్లా కాకుండా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. మదర్ పాటను కూడా ఏ పాట అయినా కూడా తెలంగాణలో ఇట్లా కూడా చేయాలనే కోరిక కలిగింది నాకు. అట్లా కలిగి దాన్ని అట్లా చేసిన. రీచ్ అవ్వదేమో అని మాత్రం నిజంగా మేము అందరం అనుకున్నాం. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా అట్లనే అనుకున్నాడు. మాకు కలయిక ఫౌండేషన్ నుంచి చేరాల నారాయణ గారు నాకు చాలా ఎప్పుడైనా ఏదైనా ఏ విషయంలో చాలా చేదోడు వాదుకుంటారు సార్. నాకు దీనికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. ఆయన కూడా పోతే పోనీలే మిట్టపల్లి, ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, మంచి సింగర్ దొరికింది కదా ఏమో చూద్దాం, ట్రై చేయి, వదిలేయి, మార్చడం ఎందుకు వదిలేయని అన్నాను. ఆయన మాట మీదకి వెళ్ళి దాన్ని సీరియస్గా తీసుకొని రిలీజ్ చేసినాం. రిలీజ్ చేసిన తర్వాత కూడా May 5కు రిలీజ్ చేసినాం. May 18-20 వరకు ఏం కదలిక లేదబ్బా. 60,000 బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే యూట్యూబర్స్ చాలామంది నాకు చెప్పిన మాట ఏంటి అంటే మదర్ సాంగ్స్ పోవు అన్న, మీరు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెరిమెంట్ చేస్తారు కానీ పోదు అన్న, దీని మీద మీరంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడం మంచిదని చెప్పారు. అట్లా వాళ్ళందరూ యూట్యూబ్లో ఉన్నారు కదా, స్టార్స్ కదా వాళ్ళంతా, వాళ్ళు చెప్పిన దాన్ని నేను పరిగణలోకి తీసుకొని డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి వదిలినాను పాట. వదిలిన తర్వాత ఇప్పుడు అది ఇట్లా హిట్ అయిపోయింది మొత్తం. అంటే మీది ఇది ఫస్ట్ పాటనా, మీరు ఇంత ముందుకు ఏమన్నా పాటలు పాడిరా? फर्स्ट सॉन्ग इंत मुंदु को असल प्रैक्टिस लेदा? प्रैक्टिस ऐसे है बट ऐसे कमर्शियली ऐसे इंडस्ट्री में फर्स्ट ओके అన్న మీకు ఎట్లా పరిచయం అన్న? ఇన్స్టా. ఓకే మీరు చెప్పండి ఎట్లా పరిచయం మీకు సురేందర్ గారు? ఇన్స్టాలో పరిచయం, ऑडियो सेंड చేసా, సో ऐसे इंट्रोडक्शन हुआ. ఓకే రైట్. మీ పేరు జాన్వి. ఓకే మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? అభి డిప్లొమా ఈవెంట్ మేనేజ్మెంట్. ఓకే రైట్. అంటే కంటిన్యూ ఉంటారా మీరు ఇదే ఫీల్డ్ లోనే సాంగ్స్ పాడుతూ? ప్యాషనేట్గా వచ్చారా లేకపోతే? ప్యాషనేట్ అండ్ యా. మీ తర్వాత ఏమున్నాయి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మరి? చేస్తున్నా ఉన్నా, ఏదో వచ్చినా చేస్తున్నా, సాంగ్స్ చేస్తున్నా, వెబ్ సిరీస్, యాడ్స్, సినిమా ట్రయల్, సినిమా చేద్దామని చేస్తున్నా. అనన్య నాగల్ ఒక డాక్యుమెంటరీ చేసిన. ఓకే వేరే వెబ్ సిరీస్. సురేందర్ అన్నకి పాట తర్వాత చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కాల్ చేసిరని విన్నాం, నిజమేనా ఇది? నిజమే, కానీ ఎవరి పేరు చెప్పరు. ఏవైనా వర్క్స్ అవుతా ఉంటే వాటి గురించి మనం ఇట్లా కలుస్తూనే ఉంటాం, చెప్తే ఫెయిల్ అయిపోతాం. చాలా చాలా మంచి బ్యానర్స్, చాలా మంచి డైరెక్టర్స్ కాంటాక్ట్ అయ్యారు, కానీ నేను పని అయిన తర్వాతనే చెప్తా. పని అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు అంటారు. మనం గుర్తు పెట్టుకో క్రాంతి, కలుస్తూనే ఉంటాం,
ఈ టీం కలుస్తూనే ఉంటుంది నీకు రెగ్యులర్గా, నువ్వు కలుస్తూనే ఉంటావు. ఓకే, ఈ టీం ఇట్లా ఉంటుందా? ఉంటుంది. ఈమె టీం మెంబర్ గానే ఉంటుందా ఈ పాటతోటి? తర్వాత ఆమె నిర్ణయించుకోవాలి. మనం ఈ పాట వరకు ఆమె కోసం చాలా మనసు పెట్టి చేసినాం, ఆమె కూడా చాలా కష్టపడ్డది. ఇప్పుడు ఎవరినైనా ఎంకరేజ్ చేయడం మన ధర్మం. అవును, వాళ్ళు ఎటైనా పోవచ్చు, మనతోనే ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. మన కంట్రోల్లో ఉండాలి, మనం చెప్పినట్టే వినాలి. దాన్ని తప్పులేదా అంటారు, ఎదిగితే తప్పులేదా అంటారు. ఎదగాలనే కదా చేసేది. మనం ఒక సహాయం చేస్తే అవతల వాళ్ళు ఎదిగితే సంతోషించాలి. ఆమె మనకు అందనంత దూరంలో ఉంటే వెరీ హ్యాపీ. ఓకే, ముట్టపల్లి స్టూడియోస్ లో కానీ మిట్టపల్లి మ్యూజిక్ లో కానీ ఇంకొక కొత్త సాంగ్ ఏమైతే పాడించే అవకాశాలు ఉంటాయా ఫ్యూచర్ లో? పాటిస్తాను డెఫినెట్గా. ఓకే, మీకు విషయం తెలుసు, నేను చెక్ చేసిన అప్కమింగ్ వాళ్ళలో ఈమె దగ్గర ఒక క్వాలిటీ ఉంది. మనం ఏ ట్యూన్ ఇచ్చినా పడుతుంది ఇమీడియట్గా, పడుతుంది. దాన్ని మళ్ళీ ఇంప్రెషన్స్ కూడా యాడ్ చేసి పాడుతుంది. ఓకే, అది చాలా మందికి రేర్ సింగర్స్. ఇమీడియట్ గా అంటే ఎంతసేపు అట్లా పాడతారు? ఇప్పుడు మనం ఇస్తే 1-2 minutes ఆమె దాన్ని బ్యాడ్ చేసి పాడిస్తుంది. ఓకేనా, సరే మీరు ఒక పాట పాడండి, 1-2 minutes తర్వాత ఆమెతో పాడిద్దాం. ఇప్పుడు అట్లా కష్టం. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసింది ఇంటర్నల్. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఏది లీక్ చేయడానికి వీల్లేదు కదా. సరే, మీరు గతంలో పాడిన పాటలైనా సరే. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరి, నీ చిత్తం చూసిన అట్లా అంటే ఈ సాంగ్ విని ఉంటుంది, కానీ కొత్త ట్యూన్ ఇస్తే కూడా ఇట్లే పాడుతుంది. ఓకే, మనం కొత్త ఒక ట్యూన్ ఇచ్చినా ఇట్లా పాడేస్తుంది. ఇది అందరు వాడతారు, కానీ మనం అనుకున్న మనల్ని సాటిస్ఫై చేసేంత వేగంగా క్యాచ్ చేయలేరు. కష్టం. అది రేర్, కొంతమంది ఉంటారు. మన దగ్గర ఉన్న దాంట్లో చాలా రేర్ సింగర్స్ కొందరు ఉన్నారు. వాళ్ళ కోవకి చెందిన మొత్తానికి బయటికి తీసుకొచ్చారు మీరు అమ్మ పాట ద్వారా. అమ్మ మనది ఏం లేదు, అమ్మ సరస్వతి. అట్లా ఎక్కడున్నా కంటది వదిలేస్తుంది ఆమె సొసైటీ మీద. ఈమెను అట్లా వదిలేసింది. మేడం జాహ్నవి గారు, మీరు అంటే తెలుగులో ఇంకా పాటలు వినుంటారు కదా, మీకు తెలుగులో నచ్చినటువంటి పాట కావచ్చు, లేకపోతే ఫోక్లో నచ్చినటువంటి పాట కానీ మా ప్రేక్షకుల కోసం. लिरिक्स याद नहीं है, बट रिसेंटली हाय नाना करके एक मूवी आया था, उसमें आई रिमेम्बर द ट्यून, दारारा दारारा रे रारारा रारारा दारारा दारारा ఓకలు ఏమన్నా సెట్ చేసిరా ఇలా లోపల? నిజంగా అంటే ఇది నిజంగా వరంలాగా తీసుకోవాల్సిందే కదా అనేది. ముంబై రైట్, మొత్తానికి ఇంత సక్సెస్ అయింది కదా అన్న, మీ ముగ్గురు ఫీలింగ్ ఏంది? అసలు కాదు అవుతుందో కాదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, యూట్యూబర్లు ఒక రకంగా చెప్పారు, తెలిసిన వాళ్ళు ఒక రకంగా చెప్పారు, మన తోటలో ఒక రకంగా చెప్పారు. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ఫుల్ గా పాట పోతా ఉంది ఇంకా కూడా. నా ఒపీనియన్, నాకు దీని ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మంచి మన చేతుల్లో ఉన్న కొన్ని సందర్భాల్లో మనకు అర్థం అవ్వదు, కానీ దాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు, లిజనర్స్ చాలా గట్టిగా గుర్తిస్తారు. ఇది నాకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నాకు అర్థమైంది. అది ఓకే, నేను నా చేతులలో అంత అద్భుతమైన అమృతం లాంటి రచన నా దగ్గర పెట్టుకున్నా, అమృతధార లాంటి గాత్రం ఈ అమ్మాయి ఇచ్చిన, ఆయన అంత మంచి దృశ్యం అందించిన, చూపించండి. మేము దాని మీద హోప్ ఎందుకు పెట్టుకోవాలంటే మాకు అర్థం కాలేదు అందరి వినేసరికి. కానీ ఒక జెన్యున్ ప్రాజెక్టు ఉంటే పబ్లిక్ దీన్ని ఇంత పెద్ద హిట్ చేస్తారని మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా తెలుసుకున్నాను. ఓకే, కొన్ని సందర్భాలు ఎవరి మాట, చుట్టూ ఉన్న వాళ్ళ మాట వినకుండా వదిలేయాలి సొసైటీ మీద ప్రేమతో అనిపించింది, నమ్మకంతో అనిపించింది. అంటే ఇప్పుడు మీరు చాలా పాటలు చేసినారు కదా డిఓపిగా, ఈ పాట కూడా చేసినారు. అంటే కంపేర్ చేస్తే ఎట్లాగో ఏం చెప్తారో మరి, ఏం కంపేర్ చేస్తే మీకు ఏమనిపించింది అసలు ఈ పాటకు మిగతా పాటలకి? నేను ప్రతి పాటని మనసు పెట్టే చేస్తా, ప్రతిదీ నాకు ఇష్టమనే చేస్తా, అది సక్సెస్ కావాలనే చేస్తా. అన్న ఈ పాట విన్నప్పుడు, ఈ పాట నాకు పంపించినప్పుడు అన్ననే చాలా అంటే ఈ పాట పోదేమో తమ్ముడు చేయడం అవసరం అనే ఫీల్ లో ఉండే అనమాట.
ఇంకా అన్న మేకింగ్ విషయంలో చూడండి మామూలుగా చేసి వదిలేదని లేదు తమ్ముడు ఈ పాటని అన్నప్పుడు, లేదన్నా ఈ పాట చేద్దాం కంపల్సరీ చేద్దాము, కానీ ఈ స్టైల్లో చేస్తే ఇది జనాలకు పోవచ్చేమో అనే అప్పటికి కూడా నమ్మకం లేదు అన్నకి. మీరే దగ్గర ఉండి ఇది పక్కా సక్సెస్ అవుతుంది అని చెప్పినారు అని అంటున్నా అన్న. మీరు భరోసా ఇచ్చారు ఇక మొత్తానికి సక్సెస్ అవుతుంది, కానీ ఇది వెయిట్ చేయాలి. ఒక 1 month 2 months వెయిట్ చేస్తే స్లో పాయిజన్ అది స్లోగా ఎక్కుతుంది. రైట్, ఓకే. అంటే మీకైతే తెలుగు అయితే మంచిగా అర్థమవుతుంది కదా. ఓకే, రైట్. అంటే డ్రెస్ మీద కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? स्टार्टिंग में थोड़ा हर्ट, लेकिन फिर आई वाज लाइक कि नेगेटिव ही कमेंट्स है, बट द कमेंट सेक्शन इज फिलिंग अप ना, सो आई टुक इट इन पॉजिटिव वे. ఓకే, రైట్. ఈ నమ్మ అన్న, నమ్మ అంటే ఏంది? మన అన్నట్ట నమ్మ అంటే ఏమన్నట్టు చెప్పండి, మీరే చెప్పండి. कन्नड़ वर्ड है आई गेस मोस्टली. ఆ వర్డ్ కి మీనింగ్ ఏంది? డ్రెస్ పై నుంచి కాస్త నమ్మ అనే వర్డ్ కి ఆల్టర్నేట్ వర్డ్ తెలుగులో ఏమొస్తుంది? అమ్మ. నమ్మకి నమ్మ అని వచ్చే వర్డ్ ప్లేస్ లో తెలుగు ట్రాక్ లో ఏమొస్తుంది? నమ్మ అమ్మ పాడి అంటాం కదా, తెలుగులో నమ్మ ప్లేస్ లో ఏమొస్తుంది? మా అమ్మ పాడి. ఓకే, ఆ ప్లేస్ లో మీరు మళ్ళా మా పాడి పాడండి, సేమ్ అదే. మా అమ్మ పాడి లాలి పాట తేనెలూరి, నమ్మ అమ్మ పాడి లాలి పాట తేనెలూరి పారే ఇరులంట. వాహ్, నిజంగా అన్న. అంటే మీరు అది చెప్పినాక నిజంగా అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ను ఒక మంచి ఉద్దేశంతో మనము బయటకు వెళ్తాం. ఒక సాంగ్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ కావచ్చు. బట్ ఏంటంటే పబ్లిక్ మెయిన్గా చూసేది ఏంటంటే దాంట్లో ఉన్న నెగిటివ్ చూస్తారు. అంటే ఒక పేపర్ మొత్తంలా ఒక చుక్కని చూస్తాను. సో నేను మీ టీం ముంగట ఉంది కాబట్టి అటువంటి ఇబ్బంది అనుకుంటాను నేను. అవి కాకుండా నిజంగా అసలు పర్పస్ ఏంటి అని చూడాలి. చూపించే వేలును కాదు ఆకాశాన్ని చూడాలి అని అంటున్నాను నేనైతే. మీరేమంటారు దీనికి? చూపించే వేలును కాదు ఆకాశాన్ని చూడాలి అంటే ఆకాశాన్ని చూపిస్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే వేలును కూడా చూడాలి, ఎందుకంటే వేలే ఆకాశాన్ని చూపెడుతుంది కాబట్టి చూపెట్టే వేలు కూడా సూటిగా ఉండాలి. అది ప్రేక్షకుల మైండ్లో ఉన్న ఏది తప్పు కాదు. వాళ్ళు అట్లా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు చేసిన దాన్ని మనం ఇవ్వాలి, ఇస్తేనే దాన్ని బతికిస్తారు. ఇక్కడ సాహిత్యంలో అద్భుతమైన విలువలు ఉన్నాయి, మేకింగ్ చాలా అత్యాధునికంగా ఉన్నది, తర్వాత మ్యూజిక్ చాలా ట్రెండింగ్ ఉన్నది. సేమ్ టైం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది చీరలో ఉంటే బాగుండు అనేది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ అభిప్రాయం. కానీ మన అభిప్రాయంలో ఏముంది అంటే ట్రెండ్, మన వేలు ఇంకో ఆకాశాన్ని చూపిస్తుంది, ఫ్యూచర్ ఆకాశాన్ని, అటువైపు పోయినాం. దాన్ని వాళ్ళు విమర్శించడానికి నేను తప్పు పట్టలేదు క్రాంతి, తప్పు కూడా నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే అమ్మ అంటే సొసైటీలో చాలామంది అభిప్రాయంలో అది కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళే జడ్జెస్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా నేను, వాళ్ళు తిట్టినా వాళ్ళు పొగిడినా వాళ్ళు అర్థం చేసుకునే చేస్తారని భావిస్తాను నేను. రైట్. ఇదే పాటను ఇంకొక అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మీరు అంటారు కదా, వేలును ఆకాశాన్ని రుణం చూడాలని. ఇప్పుడు వేలును చూసి వాళ్ళ ఆలోచన తగ్గట్టుకు ఇంకో పాట రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పటికిప్పుడు కాదు, సరే ఎప్పుడైనా ఫ్యూచర్ లో. ఇప్పటికిప్పుడు కాదు. అట్లా అనుకుంటే నేను పాడిన వెర్షన్ ఇమీడియట్ వదిలేయచ్చు. కానీ ఈమె వాయిస్ అంత బాగా కనెక్ట్ అయ్యి అందరంత ప్రేమిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు చెడగొట్టాలి మళ్ళీ? అదొక ఎవర్ గ్రీన్ హిట్, అంతే. అదొక మాస్టర్ పీస్, ఇంకా దాన్ని చెడగొట్టొద్దు అనేది నా అభిప్రాయం. ఫ్యూచర్ లో ఈ పాట అంటే తన వాయిస్ సింక్ అయిందని రాశారా? రాసిన పాటకు తన వాయిస్ రాసిన పాటకి ఆమె పాడింది. 20 years బ్యాక్ రాసిన ఈ పాట, 20 ఏళ్ల క్రితం. అబ్బా, అప్పుడు రాసుకున్న పాట ఆలోచన ఎట్లా వచ్చింది? మా అమ్మ కోసం రాసిన. ఇంటి నుంచి బయటకు 2 నెలలు ఖమ్మం జిల్లా అట్లా పోయినాం మేము అంత ఫ్రెండ్స్ అంతా. ఒక ప్రాజెక్ట్ పని తిరుగుతా అక్కడ ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది. అప్పుడు పెద్ద సిగ్నల్స్ ఉండకపోయేది కదా, ఎక్కడో ఒక చోట వచ్చేది ఊర్లలో. అది ఇంకా ఫారెస్ట్ ఏరియా, ఖమ్మంలో గుండాల మండలంలో అది ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒకే చోట సిగ్నల్ వస్తుంది. అది అక్కడ ఒక చిన్నపిల్లలది మిడ్ డే మీల్స్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ మీద నిలబడి మాట్లాడాలి సిగ్నల్ చూసుకొని. అట్లా మా అమ్మతో మాట్లాడదామని పోయినా, ఫ్రెండ్స్తో మాట్లాడి మా అమ్మతో మాట్లాడేసరికి సిగ్నల్ పోయింది. ఎంత చేస్తే మళ్ళీ మా అమ్మ ఫోన్ కనెక్ట్ కాలే. ఆ రోజు ఇంట్లో వీల్ ఫోన్ ఉండేది. రిటర్న్ కిందికి వచ్చి ఆ వాగొట్టుకు అట్లనే ఆ బిల్డింగ్ దగ్గరనే కూర్చున్నాం, నేను మా తమ్ముడు రప్సత్తి అని ఇద్దరం అట్లా కూర్చున్నాం.
మా అమ్మ ఫోన్ పూర్తిగా మాట్లాడకపోవడం, ఓ 2 నెలల నుంచి బయటనే ఉండడం, అట్లా కొంచెం హోమ్ సిక్ అనిపించి మా అమ్మ గుర్తొచ్చి అట్లా ఉట్టిగానే ఆ మూన్ లైట్ ముందు కిన్నెరసాని నది చుట్టూ చెట్లు, అదో అందమైన ప్రదేశం, మంచి పౌర్ణమి రోజు కూర్చున్నాం. అట్లా ఆ సిక్నెస్ వల్ల రాసిన, మా అమ్మ మీద సిక్నెస్తో రాసిన. అమ్మ పాడే జోల పాట అమృతానికన్నా తీయనంట అని 2 లైన్లే వచ్చినాయి ట్యూన్. ఆ 2 లైన్లు పట్టుకొని ఆ నది దగ్గర అంతర్మదనం పడితే ఉదయం 4 గంటలకు కదిలింది. మళ్ళీ కదిలితే ఆ 4 గంటలకు వచ్చిన ఫ్లో కంప్లీట్ అయిపోయింది పాట. అప్పుడట్లా రాసి పెట్టుకున్న పాట ఇప్పుడు ఈమెకి ఇట్లా రాసి పెట్టినట్టుంది. మొత్తానికి ఒక బిగ్ సక్సెస్ తోటి అయితే హ్యూజ్ సక్సెస్ బ్రదర్. ఇది ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పాటను ఇంత ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు మీరేం చెప్తారన్న మా కేఆర్టీ వేదికలో? కృతజ్ఞతలు చెప్తాను. ఓకే, తల్లులందరికీ, చెల్లెలందరికీ, తమ్ములందరికీ, అన్నలందరికీ ఈ పాటని ఇంత బాగా అర్థం చేసుకొని దీన్ని ఇంత విజయవంతం చేసిన ఆడబిడ్డలందరికీ కృతజ్ఞతలు. మేడం జాహ్నవి గారు మీరేం చెప్తారు? చాలా చాలా థ్యాంక్ యూ. Like thank you, like no words honestly to express the success of the song, so thank you. ఓకే అన్న, మీరు అందరికీ ఇంకా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే పాటని ఎంత ఆదరిస్తారో నా విజువల్ని కూడా అంతే ప్రేమిస్తారు, అంతే ప్రేమిస్తారు. దానికి ఇక నేనేం చెప్పలేను. ఇక యాక్చువల్ ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది రీల్స్ పెట్టుకొని వింటూ అది నేను చేసిన తెలియదు. తర్వాత ఫుల్ వీడియో చూసి నా పేరు చూడండి అన్నప్పుడు ఆ పేరు చూసి మళ్ళీ నాకు కామెంట్స్ పెట్టడం హ్యాపీ. అన్న మొత్తానికి మీ టీం ఇట్లనే కలకలడారాలే, ఇంకా మమ్మల్ని ఉత్తేజపరిచే పాటలు రాయాలని చెప్పేసి, పాటలు పాడాలని చెప్పేసి, మీరు పాటలను మంచిగా చూపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.